హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సలీం అంకురెడ్డి. స్వాగతం. నిన్న చాలా కాలం తర్వాత పెట్టిన వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అలాగే ఆ వీడియో కింద పెట్టిన కామెంట్స్కి సంబంధించి సందేహాల్లో అతి ముఖ్యమైన సందేహం ఏంటంటే, నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి, ఇలా మళ్ళీ చదవాలనుకుంటున్నాను, అసలు డిఎస్సి పడుతుందా లేదా? అటు తెలంగాణ వాళ్ళు కానివ్వండి, ఇటు ఏపీ వాళ్ళు కానివ్వండి, ఓవరాల్గా డిఎస్సి పడే అవకాశాలు ఎంత ఉన్నాయి, పడితే ఎప్పటివరకు ఎగ్జామ్స్ ఉండొచ్చు అన్న దానిపైన వాళ్ళ యొక్క అనుమానాలు వ్యక్తపరిచారు. సో దానిపైన ఒక మాట చెప్పేందుకే ఈ వీడియో. ఏపీకి సంబంధించిన డిఎస్సి ఈ పాటికే పడి యాక్చువల్గా మే నెలలో ఎగ్జామ్ జరగాలి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారంగా. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ డిఎస్సి ఒక నెల రోజుల పాటు అటు ఇటుగా జరిగినప్పుడు కూడా వాళ్ళ యొక్క ఎగ్జామ్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో జూన్ నెలాఖరికి పూర్తవుతాయి. ఒకవేళ మిస్ అయ్యి ఇంకొక టెట్ కండక్ట్ చేయాలనుకుంటే మాత్రం జూలై నెలాఖరికి వాళ్ళ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ ఉంటుంది. మ్యాక్సిమం జూన్లోనే పూర్తి చేసే అవకాశం ఎక్కువ. ఇంకా తెలంగాణకు వచ్చేసరికి ఈ డిఎస్సి కూడా ఫిబ్రవరి చివరిలో చెప్పిన డిఎస్సి ఒక 2 వారాలు అటు ఇటుగా జరిగి నోటిఫికేషన్ పడినప్పటికి కూడా ఈ ఎగ్జామ్ కూడా జూలై ఆగస్టు మాసాల్లో డిఎస్సి పరీక్షలు ఉండే అవకాశం 99% ఉన్నాయి. అలాగే గురుకుల డిఎస్సి అని కూడా చెప్పుకున్నాం మనం. ఖచ్చితంగా గురుకుల డిఎస్సి కూడా వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ గురుకుల డిఎస్సికి ప్రత్యేకంగా ఈసారి ఎక్కువ టీజీటీ పోస్టులు, దాంతోపాటు మోడల్ స్కూల్స్ డిఎస్సి కూడా ఇందులోనే మెన్షన్ చేసి, ఎందుకంటే అది కూడా ఒక రకమైన సొసైటీయే కాబట్టి దాన్ని కూడా ఈ క్లబ్లో వీటిని క్లబ్ చేసి దాని పోస్టులు కూడా చూపిస్తూ ఇంకొంత పెద్ద డిఎస్సిగా మారే అవకాశం ఉంది. అది దాని ఎగ్జామ్స్ కూడా నోటిఫికేషన్ పడి వాటి యొక్క షెడ్యూల్ ఎగ్జామ్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ నవంబర్కి మించకుండా వాళ్ళు కండక్ట్ చేస్తారనేది నా అభిప్రాయం. మిత్రులారా, అలా అనుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఆ కామెంట్స్లో ఒక అతను వీడియోస్ చూస్తుంటే బాగా టెన్షన్ పడుతుందండి అన్నారు. సో టెన్షన్ పడాల్సింది వీడియోస్ చూసినప్పుడు కాదండి, మనం చదవకుండా కాలయాపన చేస్తున్నప్పుడు, కాలం వేస్ట్ అవుతున్నప్పుడు మనుషుల్లో అలజడి అనేది ఎక్కువ అవుతుంది. దాన్ని టెన్షన్ అంటాం మనం. సో అట్లా ఎవరైతే పడినప్పుడు చూద్దాలే అనుకున్న వాళ్ళు పడిన తర్వాత ఏం చేయలేక బాగా టెన్షన్ పడటం, చివరికి సిలబస్ పూర్తి చేయలేక ఎగ్జామ్ హాల్లో చతికిలో పడటం జరుగుతుంది. సో అలాంటి పరిస్థితి వద్దు. కొంత మీరు ఇప్పటి నుంచే రోజు 12 గంటలు కాకపోయినా కనీసం ఒక 5 గంటల పాటు చదివినా కానీ చాలా వరకు న్యాయం చేకూర్చిన వాళ్ళు అవుతారు. ముఖ్యంగా ఎగ్జామ్లో మనం ఉద్యోగం పొందడం కోసం ఆ ఎగ్జామ్ పేపర్లో ఉన్న అన్ని కేటగిరీస్లో రాణించలేము అన్న సంగతి మీకు తెలుసు. ఎన్ని కేటగిరీస్లో రాణించగలిగితే అంటే మీన్స్ వాటిలో ఉన్నటువంటి వాటిలో ఎక్కడ ఎక్కువ స్కోర్ కొట్టగలమో వాటిపైన ముందే నోట్స్ తయారు చేసుకోగలిగితే ఆ రోజుకి మనం చాలా టైం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. మిత్రులారా, డిఎస్సి రాదనుకోవటం, ఇప్పట్లో పడదనుకోవటం అనేది ఎవరైనా చెప్తే మీరు దయచేసి నమ్మకండి. అది వట్టి అపోహ మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లో ఏపీ డిఎస్సి అండ్ తెలంగాణ డిఎస్సి అండ్ తెలంగాణలో గురుకుల డిఎస్సి ఖచ్చితంగా రాబోతుంది. సో ఆ విషయం చెప్పేందుకు వీడియో. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పుడు నమస్తే.